మిథున విషయంలో ఎలా ఉన్నా ఒక తల్లిగా అయితే మాత్రం లలిత చాలా బాధపడుతూ ఉంటుంది. అందులో లలిత ముందే ఇంకా మిథున ఫోటోస్ అన్నీ తీసుకొని పెట్రోల్ పోసి ఇంకా హర్షవర్ధన్ అలా కాల్చుతూ ఉంటే తనకి చాలా బాధేస్తూ ఉంటుంది. నిన్ను అలా ఇంక తన ఫోటోని పట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాము అని చెప్పని ఇంకా పెళ్లి మండపంలో మిథున నాకు దేవుడిచ్చిన భర్త, నేను నా భర్తతో వెళ్ళిపోతున్న మాటలు గుర్తు తెచ్చుకొని ఎందుకు ఇలా చేసావు మిథున, మీ నాన్న గురించి కాస్తైనా ఆలోచించావా నువ్వు అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఎలా ఉన్నావు తల్లి నువ్వు అని చెప్పని అనుకుని మిథునకి ఒక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పనని ఇంకా ఫోన్ తీసుకునే సమయానికి మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని చెప్పని కిందకైతే వెళ్తుంది. ఇంక కిందకి వెళ్తూ ఉంటే ఇంక త్రిపుర రాహుల్ అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు. మీరు మొదటిసారి నాకు మామయ్య గారికి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు, నాకు చాలా సంతోషం వేసింది. ప్రతిసారి నా చెల్లెలు ఇంత తను ఆలోచించి ఏదైనా చేస్తుందని చెప్పని అన్నారు. ఇంకా మీరు ఇలా మాట్లాడేటప్పటికీ నాకు చాలా సంతోషం వేసిందని కాఫీ తెచ్చిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఇంక నేను మిథునతో మాట్లాడుకుంటే ఏం కాదులే అని చెప్పనని ఇంక వెళ్ళి ఇంక మిథునకైతే ఫోన్ చేసి తను మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉన్నావు మిథున అని చెప్పనని, నాన్న ఎలా ఉన్నారు అమ్మ అని చెప్పనని, ఇంకా చెల్లెలు అన్నయ్య వదిన అందరూ ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటే, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను అనుకోలేదు అని చెప్పనంటే, అమ్మ నేను దేవత ఉంటేనే కదా నా సంతోషం అనేది ఉంటుంది, అది ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పని తనైతే అంటుంది. ఒక తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకుంటాను, కానీ ఒక భర్తకు భారీగా తనకే నేను సపోర్ట్గా మాట్లాడాలి అని చెప్పని తనైతే అంటూ ఉంటుంది. ఇంక ఈ లోపలైతే హర్షవర్ధన్ అయితే ఇంక వచ్చి మీ అత్తయ్య ఏదమ్మా అని చెప్పానంటే, పైన ఉంది మామయ్య ఇంకా కిందకి రాలేదు అంటే, సరే భోజనం ఏమన్నా వడ్డిచ్చేదా అంటే, లేదమ్మా నేను మీ అత్తయ్యని తీసుకొని వచ్చి నేను తింటానులే అని చెప్పని తనైతే వెళ్తాడు. ఇంకా తను డోర్ తీసి చూసేటప్పటికి ఇంకా మిథునతో అయితే మాట్లాడుతూ ఇంకా తనకు దొరికిపోతుంది లలిత. ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, తను నాకు అసలు పుట్టలేదు, నాకు పుట్టింది ఇంక ఇద్దరు పిల్లలేను, ఆ కళ్యాణ మంటపంలోనే తను చనిపోయిందని చెప్పి అన్నాను కదా, మళ్ళీ ఎందుకు నువ్వు మిథునకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, తనకి మనకు ఇంక ఏ సంబంధం లేదని చెప్పని ఆ ఫోన్ తీసుకొని అయితే కింద పగలగొట్టేస్తాడు. ఇంకా లలిత అయితే కనీసం నా కూతురుతో కూడా నన్ను మాట్లాడనీయకుండా ఇలా చేస్తున్నారు, మీలాగా నేను తెంపిలేను కదండి అని చెప్పని అంటుంది.